పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదానికి బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మైనార్టీలు జగన్ మాయలో పడొద్దని రామయ్య అన్నారు. జగన్ కావాలని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? అతను ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కంచె దాటడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోకుండా ఉండటం కోసం, కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం అలాగా అవగాహన లేని మాటలు, అర్థం లేని మాటలు మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నిప్పు కణాన్ని తీసుకొచ్చి తల మీద ఎవరు పెట్టుకుంటారండి? రాక్షస పరిపాలన కావాలని మరలా ఎవరు కోరుకుంటున్నారండి? నరకాసుర పరిపాలన కావాలని రాష్ట్రంలో ఎవరు కోరుకుంటున్నారండి? అందుకని అది జరిగేది కాదు. అతను అట్లా మాట్లాడకపోతే, అతనికి ఒక పార్టీ ఉంది కాబట్టి పార్టీని నిలబెట్టుకోవడానికి అట్లా మాట్లాడతారు. తప్పకుండా మేలో కొన్ని వస్తున్నాయి, సూపర్ 6 కూడా తప్పకుండా మనం పెడతాం. ఈ రోజున P4 ఎటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం అండి. P4 అనేది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో సృష్టిస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? అతను ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కంచె దాటడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోకుండా ఉండటం కోసం, కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం అలాగా అవగాహన లేని మాటలు, అర్థం లేని మాటలు మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి